కరీంనగర్ కళాభారతి నందు తెలంగాణ భాషా సంస్కృతి వారి ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కళాభారతి నందు తెలంగాణ భాషా సంస్కృతి వారి సౌజన్యంతో పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు సిరికండ బోస్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలు పాటల పోటీని అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 మంది నేపథ్య గాయకులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ పాటల పోటీ నందు సోలో సాంగ్స్, డ్యూయట్ సాంగ్స్, బాలు గారి చిత్రంలోని వివిధ పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనపర్తి శ్రీనివాస్ విచ్చేసి విజేతలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను షాల్వా, మెమెంటో, ప్రశంసాపత్రంతో వారిని సత్కరించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని సిరికొండ బోస్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంధ్యాగౌడ్, మంజుల, శ్రీనివాస్ మరియు మహిళలు, నేపథ్య గాయకులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గాన గంధర్వుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్లోని కళాభారతిలో చాలా ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినాము. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయకుడు. మరి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ కళాభారతిలో జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆయన అభిమానులు ఆయన అటు పాడినటువంటి బాలుగారు పాడినటువంటి సినిమాలోని కొన్ని పాటలు తీసుకొని పాటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. 30 మెంబర్స్ దాకా కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది, మహిళలు, పురుషులు. మరి అందరికి కూడా మేము గెలిచిన వాళ్లకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చినాము. శాలువాతో సత్కరించి షీల్డ్స్ ఇచ్చి మెమోంటోలు ఇవ్వడం జరిగింది. మరి కళాభారతిలో కరీంనగర్ కళాభారతిలో బాలుగారి 80వ జయంతి కార్యక్రమం నిర్వహించడానికి నాకు సహకరించినటువంటి కళాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు, కరీంనగర్ ఉన్నవాళ్ళు, మన కనపర్తి శ్రీనివాస్ సార్ గారు కానీ, మన మంజుల మేడం గారు కానీ, మన పావన్ మేడం గారు, మన జ్యోతి మేడం గారు ఉన్న ఈ లోకల్ టీం అంతా కూడా నాకు చాలా సహకరించి ఆర్థికంగా కూడా తలో చేసి మరి బాలుగారి జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి మరి వాళ్ళు కూడా ముఖ్య కారణం. మరి వారి మేలు కూడా నేను ఎప్పటికీ మరి జీవితంలో మర్చిపోనని తెలియజేస్తూ, నాకు సహకరించిన కళాకారులందరి మేలు కూడా మర్చిపోనని మరొకసారి తెలియజేస్తూ, మరి ఇక్కడ ప్రత్యేకంగా మన సుడా చైర్మన్ గారు, కోమటిరెడ్డి సార్ గారు నాకు చాలా మరి హాల్ విషయంలో హెల్ప్ చేయడం జరిగింది. సార్ గారు కూడా కొంచెం వచ్చేది ఉండే, కొంత అనివార్య కారణాల వల్ల వేరే షెడ్యూల్ బిజీ వల్ల రాలేకపోయినారు. సరే, ఓకే, సంతోషం. నాకు సహకరించిన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకొని మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ గాయకునిగానే పుట్టాలని భగవంతుని కోరుకుంటున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా మంచిర్యాల చెందిన వ్యక్తి మన బోసు గారు ఇక్కడ ప్రోగ్రాం కళాభారతిలో పెట్టడం జరిగింది. మమ్మల్ని అందరినీ కలిసి ఇక్కడ అందరం కలిసి చేయాలి, కళాకారులందరికీ గుర్తించి ఇక్కడ పాటల పోటీలు పెట్టడం జరిగింది. అందరూ చాలా భారీ ఎత్తున 500 మంది వచ్చి, కళాకారులు వచ్చి పోటీ అందరూ బాగానే పాడారు. అందరికీ ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది. అందరు బాగానే పాడారు. ఎవరిని ఆవద్దు చేయొద్దని అందరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చి కూడా ఫోర్త్ ప్రైజ్ కూడా ఇచ్చి చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరి కళాకారులని అందరికీ సన్మాన సత్కారం చేయడం జరిగింది. బోసు గారు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. నాకు ఇదే ఫస్ట్ టైం, కానీ మేడం ఇట్లా చేద్దామని అంటే సరే అన్నాను. కళాకారులు కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. మేము కూడా ఎంతో కొంత తనకి అందరం కలిసి ముందుకు నిలబడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోసు గారికి ఇక్కడ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బోసు గారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కళాకారులు అందరూ ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్ బోసు గారు. నాకు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు బోసు గారికి ఎప్పుడు రుణపడి ఉంటారు. బోసు గారు, ఈ కార్యక్రమంలో మీరు ఎప్పుడు కానీ ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని సంప్రదించండి, మీకు అండగా ఉంటాం, ప్రతి ఒక్కటి సహకరిస్తాం. బోసు గారు వెరీ థ్యాంక్స్ అండి. ఇక్కడ నా పేరు సంధ్య అండి. నేను జానపద సకల వృత్తి కళాకారుల రాష్ట్ర అధ్యక్షురాలని.
నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాం. బోసు గారిది ఇదే ఫస్ట్ చేయడం కూడా, నేను తనని ఇదే ఫస్ట్ చూడడం కూడా. కానీ చాలా బాగా చేశారు. చేసిన కార్యక్రమాలు కూడా చాలా బాగున్నది. వచ్చిన వాళ్ళు కూడా అందరూ సంతోషపడ్డారు. అందరికీ అవకాశం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. బాలుగారి ఆలాపన, బాటసారి నిరీక్షణ, జుంటి తేనియలంటిన పెదాల మధురసాల సుస్వరాల సంగీత సొగసులు ఎన్నో. వారి గురించి చెప్పాలంటే ఒకటా రెండా ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడు ఈ మానవులకు కష్టాలున్నాయి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని వారి గాత్రాన్ని ఈ భూమికి తీసుకొచ్చారు. వారే మన గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి పాటలు మన లోపల ఉన్నాయి, మన గుండెల్లో ఉన్నాయి, మన గుండె అంతరంగాల్లో ఉన్నాయి. అవి ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా వారి పాటతో తెల్లవారుతుంది, వారి పాటతో పొద్దు గూపుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి గొప్ప మహానీయుల్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఒకటి. వారి 80వ పుట్టినరోజు సందర్భంగా సోదరుడు బోస్ మంచిర్యాల వాస్తవ్యుడు కరీంనగర్ లోపల అంగరంగ వైభవంగా దాదాపుగా ఒక 500కు పైచిలుకు గాయకులతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కళాభారతిలో నిర్వహించారు. ఎంతోమంది కళాకారులకు బాలసుబ్రహ్మణ్యం యొక్క పాటలను ఇక్కడ పాడి మొదటి, ద్వితీయ, తృతీయ ప్రైజులు, అదేవిధంగా డ్యూయట్లో కూడా మొదటి, ద్వితీయ, తృతీయ ఇట్లా మెమోంటోలు ఇచ్చి ప్రతి ఒక్క కళాకారుని కూడా సాదరంగా ఎంతో ఆత్మీయంగా మరి బోస్ గారు ఈ కార్యక్రమాన్ని చేశారు. నిజం చెప్పాలంటే బోస్ గారు బాలసుబ్రహ్మణ్యం గారికి వీరాభిమాని అనడంలో చాలా తక్కువ అవుతుంది కావచ్చు. వారి ప్రాణం కంటే ఎక్కువగా బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రేమిస్తారు. వారి పాట లేందే వారు లేరు, వారు లేందే వారి పాట లేదు అన్న చందంగా ఈరోజు కన్నుల పండుగగా ఈ కళాభారతిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. వారికి బోస్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆ పైనున్నటువంటి గానగంధర్వుడు, పాటల దేవుడు బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ జూనియర్ యేసుదాస్, గణపతి శ్రీనివాస్.